హాయ్, గుడ్ ఈవినింగ్ అక్షయ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. 100 వీడియోస్ క్రాస్ అయిపోయాం. 200 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అక్షయ, స్వప్న ఇద్దరం. స్వప్న వర్షిణి రెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఈరోజు మళ్ళీ ఇంకో స్టోరీ కావాలి. ఇంకేంటి స్టార్ట్ ఏం కథ చెప్పను? రోజు రాజు కథే చెప్తున్నాను. ఈరోజు సేనాధిపతి కథ. సేనాధిపతి కథ చెప్పనా? ఎప్పుడు రాజుదే చెప్తున్నాం కదా. సేనాధిపతి కూడా చాలా మంచి ఎఫర్ట్ పెడతాడు. రాజ్యాంగంలో ఉంటుంది మొత్తం. అతను పై ఎత్తుల వల్లే రాజ్య సంరక్షణ జరుగుతూ ఉంటుంది. సోల్జర్స్కి లీడర్, టీమ్ లీడర్ లాగా. సేనాధికారి ఎప్పుడు అప్రమత్తతో. ఇప్పుడు మన సోల్జర్స్ ఎలా ఉంటారు మన దేశ సరిహద్దుల్లో, సేనాధిపతి కూడా అట్లా అప్రమత్తంగా సైనికులకి ట్రైనింగ్ ఇచ్చి భటులకి మొత్తం రాజ్యాన్నంతా కాపాడుతూ ఉంటారు. పొరుగు దేశం వాళ్ళు, పొరుగు రాజ్యం వాళ్ళంతా యుద్ధానికి పొంచి ఉంటారు. ఎప్పుడు వస్తారో తెలియదు. మిత్రులుగా ఉంటానే శత్రువులుగా మారిపోతారు. ఆక్రమించుకోవడానికి ఎప్పుడా అని రెడీగా ఉంటారు పక్క రాజ్యం వాళ్ళు. అందుకని ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. సరేనా? అలాంటి సేనాధిపతి కదా ఇదన్నమాట. ఇప్పుడు అంత వర్క్ చేయాలంటే అతను ఎంత హోంవర్క్ చేయాలి? కంపల్సరీ హోంవర్క్ ఉండాలి కదా. ఆల్వేస్ 24/7 ఎప్పుడూ అలర్ట్గానే ఉండాల్సిన పొజిషన్ అది. తను ఉండాలి, చేపించాలి మళ్ళీ. అది ఎప్పుడు 24/7 రన్నింగ్లోనే ఉండాలి సేనాధిపతి. అదే ఇలా జరుగుతూ ఉండగా రాజ్యంలో అంత బాగుంటుంది. సర్వసైనాధిపతి అయిన సైన్యాధికారి వృద్ధుడవుతూ ఉంటాడు. తను రిటైర్మెంట్కి దగ్గరగా వచ్చేసానని ఊహించుకొని తన కొడుకుని సేనాధికారిగా చేయాలి అనుకుంటాడు. తనకి కూడా ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాడు. పుట్టిన దగ్గర నుంచి బాగా అన్ని సకల కళా విభుడుగా తయారు చేస్తూనే ఉంటాడు చిన్న వయసు నుంచి. తను ఇప్పుడు 5 సంవత్సరాలకు వచ్చాడు. అతని కొడుకు 5 సంవత్సరాలకు వచ్చేసాడు. స్కూల్లో 5 ఇయర్సే, చిన్న పిల్లాడు. తను వృద్ధుడు అవ్వలేదు కానీ అయ్యేటప్పటికి, నేను రాంగ్ చెప్పినట్టున్నా, వృద్ధుడు అయ్యేటప్పటికి తన ప్లేస్లోకి తన కొడుకు అధిష్ఠించాలి ఆ ప్లేసు అని ఊహ తనకి. అంత బాగా తయారు చేయాలి అన్ని కళల్లోనూ, అన్ని విలువిద్యల్లోనూ, ఏ విధమైన యుద్ధంలోనైనా ధీటుగా పోరాడేలాగా ట్రైనింగ్ ఇవ్వాలని, కొడుకుని అలా ఆ ప్లేస్లో చూసుకోవాలని అనుకుంటాడు. సరేనా? ఆ క్రమంలో చిన్నపిల్లోడు 5 సంవత్సరాల వయసు వచ్చిందిగా, స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తాడు. ఈ 5 ఏళ్ల లోపలే అతను అన్నీ అనుకోవటం ఏంటి, పిల్లోడికి అన్నీ నేర్పించేశాడు. ప్రాక్టికల్స్ అన్నీ చేపించేశాడు. పిల్లోడు భయం లేకుండా అన్ని కళల్లోనూ ఆరితేరిపోయాడు. చాలా వరకు భయం పోయింది. ధైర్యంగా దూసుకుపోయే తత్వంతో మైండ్ సెట్ తయారైపోయింది పిల్లోడికి, చిన్నపిల్లోడికి, సైన్యాధికారి కొడుక్కి. అయితే 5 ఇయర్స్ వచ్చేసరికి స్కూల్లో జాయిన్ చేయాలి బడికని ఒక గురుకులంలో జాయిన్ చేస్తాడు. గురుకులంలో జాయిన్ చేశాక గురువు గారు బేసిక్స్ నుంచే చెప్తారు కదా. ఏ స్కూల్లో అయినా సరే, ఎంత ఇంటర్నేషనల్ స్కూల్ అయినా, ఊళ్ళో ఏమంటారు అంగన్వాడీలో అయినా సరే బేసిక్సే చెప్తారు కదా ఫస్ట్ నుంచి. అలాగే మొదలు పెడతారు ఫస్ట్ క్లాస్ నుంచి ఆ పిల్లోడికి. అయితే ఈ సైనాధికారి కొడుకు అన్నీ ముందే నేర్చేసుకొని వచ్చాడు కదా. వాళ్ళు చెప్పేది అంత ఇంట్రెస్ట్గా ఉండేది కాదు. ఇవన్నీ నాకు అన్నీ వచ్చు, మా నాన్నగారు ఎప్పుడో నేర్పించేశారు, నాకు కొత్త ఏమి నేర్పించట్లేదు, లేటెస్ట్ అప్డేట్స్ ఏమీ లేవు ఇక్కడ నాకు అని ఇంటికి వెళ్ళి చెప్తాడు వాళ్ళ నాన్నగారితో. పొద్దునపూట స్కూల్కి వెళ్తున్నాడు, సాయంత్రం ఇంటికి వెళ్తున్నాడు. నాన్న చెప్పినట్టుగా గురుకులంలో చెప్పట్లేదని చెప్తానే ఉంటాడు. ఇలా చెప్తున్నప్పుడల్లా వాళ్ళ నాన్నగారు ఇంకో స్కూల్ మార్పించేవాడు. నిజంగానే పిల్లోడు బాధపడుతున్నాడు, ఇంకోటి ఏదైనా నేర్చుకుంటాడని ఇంకో గురుకులంలో జాయిన్ చేశాడు. ఇట్లా తిప్పుతూనే ఉన్నాడు. పిల్లోడు 10 సంవత్సరాలు వచ్చిన దాకా ఈ విధంగానే అవుతుంది.
స్కూల్ అన్నీ మారేశాడు, 10వ సంవత్సరం కూడా వచ్చేసింది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న కొత్తది ఏదో నేర్పిస్తూనే ఉంటాడు పిల్లోడికి. స్కూల్లో నేర్చుకున్న దానికన్నా వాళ్ళ నాన్న చెప్పేదే ఎంతో ఆసక్తిగా ఉండేది సేనాధికారి కొడుక్కి. టీచర్ల మీద ఉండేది కాదు, వాళ్ళు చెప్పేదంతా మా నాన్న ముందే నేర్పించేశాడు నాకు అసలు ఇది నేర్చుకుంటున్నట్టే లేదు, నాకు అవన్నీ వచ్చు కదా, కొత్తది నేర్పించవచ్చు కదా గురువుగారు అంటా ఉండేవాడు. తినికి నేర్పించాలంటే మిగతా పిల్లలు మరి లాగాలి కదా, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు ఏమీ నేర్చుకోలేదు కదా, మరి వాళ్ళకి స్టార్టింగ్ నుంచి బేసిక్స్ చెప్పాలి కదా గురువు గారు. అక్కడ పొంతన కుదిరేది కాదు, టీచర్స్కిను సైనాధికారి కొడుక్కి పొంతన కుదిరేది కాదు. ఇలా గొడవ పెడతా ఉంటే ఒకరోజు 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి పిల్లోడు ఇంటికి వెళ్ళి బాగా గొడవ చేస్తాడు. నాన్న నాకు అసలు ఏ స్కూలు బాగలేదు, నువ్వు నేర్పించినంత నైపుణ్యంగా నాకు ఎక్కడ నేర్చుకున్నట్టే లేదు, అసలు ఏమీ చెప్పట్లేదు, అక్కడ నేర్చుకోవటం ఏంటి, వాళ్ళే చెప్పట్లేదు, నేను నేర్చుకోవడానికి ఎప్పుడూ రెడీనే, నీ దగ్గర నేర్చుకుంటున్నాను కానీ అక్కడ అంత ఫీజులు కట్టి ఆ గురుకులంలో నేను ఏదీ నేర్చుకోలేదు, మొత్తం నువ్వు నేర్పించిన దాని మీదే నాదంతా ఉంది, నా విద్య అంతా అదే నువ్వు నేర్పించిందే, నాకు అక్కడ ఏమీ నేర్పించలేదు అంటాడు. ఇక 5 ఏళ్ల నుంచి విసుకొచ్చి సేనాధికారి నువ్వెప్పుడు ఇలాగే అంటున్నావు పోవతలకని మరి ఆఫీస్ టెన్షన్స్లో ఉండి, తను కూడా రాజ్యంలో బరువు బాధ్యతలు ఉన్నాయి కదా, సర్వసేనాధికారి అంటే ఎప్పుడూ ఖాళీ లేని ఉద్యోగం. రాజ్య పరిపాలనలో ఆయన ముఖ్య స్థానంలో ఉన్నాడు. సైనికులకు ఆహారీ, వాళ్ళ సైనికులకు ఆహారం, ఖజానా నుంచి ఎంత కావాలి, మాకు ఎంత పర్సంటేజ్ పెట్టాలి, భటులకి ఆహారం వైద్యం, మళ్ళీ వాళ్ళు విద్య, సైనికులకు కూడా మధ్య క్లాసెస్ జరుగుతాయి కదా, ఎప్పుడు ప్రాక్టీస్ క్లాసులు జరుగుతూనే ఉంటాయి కదా, అన్నిటికీ ఆయనకి నిమిషం ఖాళీ లేకుండా అయిపోయింది ఆయన టైం టేబుల్. అయితే ఆ విసుగులో పిల్లోడిని విసుక్కున్నాడు, వీడు విసిగిస్తానే ఉంటాడు కదా రోజు, అలా విసుక్కునేసరికి బాధ వచ్చింది పిల్లోడికి. చిన్నోడికి బాధ వచ్చి ఒక గుడికి వెళ్ళి కూర్చుంటాడు, ఎటు వెళ్ళిపోడు, అక్కడే ఒక గుడి ఉంటే దగ్గరలో గుడులు ఉంటే ఒక గుడికి వెళ్ళి కూర్చొని బాగా కూర్చొని చూస్తున్నాడు దేవుణ్ణి. అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు, ఒక పెద్ద వృద్ధుడు కూర్చున్నాడు. ఏం బాబు ఎందుకు అంత బాధగా చూస్తున్నావు, ఇంటికి వెళ్ళొచ్చు కదా, చాలాసేపు కూర్చున్నావు కదా దర్శనం చేసుకొని, ఎందుకు బాధగా ఉన్నావు అంటే, లేదు తాతగారు నేను ఇలా జరిగిందని మొత్తం చెప్తాడు. మా నాన్నగారు చాలా బాగా నేర్పిస్తున్నారు, నాకు కొత్తగా అప్డేట్ ఏమీ రావట్లేదు స్కూల్ నుంచి మాస్టర్ నుంచి, నాకు కొత్తది నేర్చుకోవాలని ఉత్సాహంగా ఉంది, నేను చురుగ్గా అన్నింటిలోనూ ముందడుగులోనే ఉన్నాను, అయినా సరే నాకు ఆ స్కూల్లో మళ్ళీ పంపిస్తున్నారు, నాకు అన్నీ వచ్చాక ఇంకా ఆ స్కూల్లోకి వెళ్ళటం ఎందుకు, కొత్తది నేర్చుకోవాలంటే స్కూల్కి వెళ్ళాలి కానీ అని మొత్తం చెప్తాడు. ఆ బాధ అంతా చెప్తాడు, చిన్న వయసు కదా, చిన్నపిల్లడు ఏడ్చుకుంటూ చెప్పేసరికి ఆ వృద్ధుడికి దగ్గర తీసుకొని అట్లా ఏడవకూడదు అని కళ్ళు తుడిచి, మీ మీ రాజ్యంలో గురుస్థానంలో ఒకళ్ళు ఉంటారు కదా, మీ గురువు గారు నేర్చుకున్న స్కూల్ చాలా ఫేమస్, అక్కడ జాయిన్ చేయమని చెప్పి అడుగు ఇంటికి వెళ్ళి అంటారు. గురువుగారు చెప్పేది నచ్చట్లేదు నీకు, గురువుగారు రాజస్థానంలో ఉండే గురువుగారు అంటే ఏంటి, చాలా పకడ్బందీగా వ్యూహాలు అన్నీ చెప్పే మనిషి అనమాట గురువు అంటే. ఇక డైరెక్ట్ రాజు తర్వాత రాజుల చెవిలో చెప్పేది ఈయనే, రాజ్యంలో గురువుగారు అంటే అంతే కదా, గురువు సలహా ఇస్తాడు రాజుకి, అది ఇంప్లిమెంట్ చేస్తాడు అంతే. అంత మంచి స్థానంలో ఉన్న గురువుగారు రాజ్యంలో ఉన్న గురువుగారు నేర్చుకున్న స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటాను అని అడగమంటాడు. అర్థమైందా నీకు? నోరు తిరగట్లా ఏంటో గారు. రాజు నేర్చుకున్న కాదు, రాజ్యంలో గురువుగారు ఉంటారు కదా, అదే సలహాలు ఇచ్చే గురువు గారా? అసలు గురువు గారు ఉంటారు, మెయిన్ గురువు గారు ఒకళ్ళు ఉంటారు రాజ్యంలో, కుల గురువు అని అలా ఉంటారు అనమాట. ఆ గురువు గారు నేర్చుకున్న స్కూల్కి వెళ్ళాలి నువ్వు అని అడుగు అని చెప్తాడు సలహా. గురువు చెప్పేది నచ్చట్లా ఏ గురువులు, రాజ్యంలో గురువు గారు ఉంటారు, ఆ గురువు నేర్చుకున్న ఆయనకు అంత తెలివితేటలు ఉంటేనే రాజ్యంలో మంచి ఉద్యోగం జరుపుతున్నాడు అక్కడ. ఆ గురువు గారు నేర్చుకున్న స్కూల్ అంటే ఇంకా బాగా ఉంటుంది కదా, అంతే కదా, అంతే. అందుకని అలా చెప్పమంటాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న ఇంటికి వెళ్తాడు, వాళ్ళ అమ్మ ఉంటుంది,
అమ్మ 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 నాన్న ఏడి అంటాడు. నాన్న ఆఫీస్లో ఉన్నాడమ్మా, పక్కన ఆఫీస్కి వెళ్ళాడుగా అంటది. పిల్లోడు ఇలా వెళ్ళాడని ఆడుకుంటాకి వెళ్ళాడు అనుకుంటుంది, ఇలా బయటకు వెళ్ళాడు, బాధతో గుడికెళ్ళి కూర్చున్నాడు, ఈ విషయాలు ఏం తెలియదు తనకి. నాన్న ఆఫీస్లో ఉన్నాడమ్మా, అక్కడే పక్కనేగా అంటాడు అని చెప్పింది. సరేనమ్మా నేను నా దగ్గరికి వెళ్తానని ఆఫీస్కి వెళ్ళిపోతాడు వాళ్ళ నాన్న దగ్గరికి. నాన్న నాన్న అని వెళ్ళేసరికి పిల్లోని చూడంగానే దగ్గర తీసుకొని ఎందుకు తిట్టానా అని బాధపడతాడు. ఎందుకు తిట్టాడు అమ్మ దగ్గర ఎందుకు తిట్టానా పిల్లోడిని, పిల్లోడికి అన్నిటిలోనూ ప్రావీణ్యం ఉంది, చురుగ్గా ఉంటాడు, ఉత్సాహంగా ముందడుగులో ఉంటాడు, తనకి ఇంకా నేర్చుకోవాలన్న ఆసక్తితో నన్ను ఇలా అన్నాడు, వేరే స్కూల్కి వెళ్తా ఇంకా నేర్చుకుంటా అన్నాడు, పిల్లోడిలో తప్పేముంది అని తప్పు చేసినట్టుగా ఫీల్ అయ్యి చెప్పమ్మా ఏంటి అంటాడు. నాన్నగారు మన రాజ్యంలో గురువుగారు ఉన్నారు కదా, కులగురువు, ఆ గురువుగారు నేర్చుకున్న స్కూల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతాను, అది ఇంకా బాగా ఫేమస్ అంట కదా, అందులో సెలక్షన్స్ ఏమైనా ఉంటే కనుక్కోండి, మనం రిజిస్టర్ అయ్యి వెళ్దాము అని అంటాడనమాట. సరేనమ్మా నీ కోరిక ప్రకారం పంపిస్తానని గురువుగారిని అడిగి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని పిల్లోని తీసుకొని వెళ్తాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళాలంటే నువ్వు చాలా చురుగ్గా ఇంకా చురుగ్గా నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేయాలి, అట్లా అయితేనే నీకు అందులో ఆ స్కూల్లో నీకు అడ్మిషన్ దొరికిద్ది అని చెప్తాడు గురువుగారు, రాజ్యంలో గురువుగారు. పిల్లోడికి ఏమైనా చెప్తాడు, నీకు ఒక గుర్రం ఇస్తాం, అడవంతా పోవాలి, అడవంతా దాటుకుంటా వెళ్ళాలి, నువ్వు మార్గం చెప్తారు, అడవిలో నుంచి నువ్వు వెళ్తా ఉండాలి. ఆ అడవిలో నిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి సూర్యుడు నెత్తి మీదకి వస్తాడు కదా, ఆ టైంకి మాత్రం నువ్వు ముందుకు వెళ్ళకూడదు, వెనక్కి వచ్చేయాలి అని చెప్తాడు. నువ్వు ఆ స్కూల్లో అడ్మిషన్ పొందాలి అంటే నీకు కంపల్సరీ 12 సంవత్సరాల వయసు ఉండాలి. ఇప్పుడు మన పిల్లోడికి ఎంత ఉంది, చిన్నోడికి 10 ఏళ్ళు, ఇంకా 2 ఏళ్ళు టైం ఉంది. ఈ 2 ఏళ్లలో నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తే నీకు అడ్మిషన్ దొరకవచ్చు, ప్రాక్టీస్ చేయాలి ఇంకా బాగా, కాబట్టి నీకు ఒక గుర్రాన్ని ఇస్తాము, ప్రతిరోజు నువ్వు పొద్దున్నే వెళ్ళాలి, నెట్ట మధ్యాహ్నం అయ్యేసరికి ఎంత దూరం వెళ్ళినా సరే వెనక్కి మళ్ళీ తిరుగు టపాలో రాజ్యానికి వచ్చేయాలి, ఇది కండిషన్. సరేనా? ఆ మాటకు ఒప్పుకొని సరే అని వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఇలా వెళ్ళే క్రమంలోనే రాజ్యం అక్కడ అడవుల్లో, చెట్టడవుల్లో, కొండ కోనల్లో, నదులు, చిన్న చిన్న కాలువలు పారుతాం, ఆ ప్లేస్లన్నీ గమనిస్తాడు. ఏ పక్కన ఏముంది, ఏ చెట్టు పక్కన ఏ కొండ ఉంది, ఏ కొండలో ఏమేమి గూళ్ళు కట్టుకొని ఉంటాయి. ఆల్మోస్ట్ ఈ 2 ఏళ్లలో ఇప్పుడు ఇంటెముటి ఇల్లు మన ఓగ్రాల్లో నీకు ఎలా తెలుసు, అట్లా ముందుకు వెళ్ళకూడదు, వెనక్కు ఉండాలి. అందుకని గమనిస్తాడు, మొత్తం తెలిసిపోద్ది ఈ 2 ఏళ్లలో. కొంచెం ఇంకా గడుగ్గా అయ్యాడే కదా, భయం ఏమి లేకుండా సూర్యుడు నెత్తి మీదకి వచ్చేసరికి వెనక్కి రివర్స్ అయిపోతాడు, ఆఫీస్కి రాజ్యంలో ఆఫీస్కి రిటర్న్ అయిపోతాడు. ఇలా జరిగాక గురువుగారి దగ్గరికి తీసుకెళ్తారు, మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని, ఎవరు సర్వసేనాధికారి తీసుకెళ్ళి కొడుకుతో అడుగుతారు. 2 ఏళ్ళు అయింది, మీరు చెప్పినట్టే 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు పిల్లోడు, పుట్టినరోజు పండుగ అయింది నిన్నే, అందుకనే తీసుకొచ్చాను, పిల్లాడికి ఎలా అయినా సరే అడ్మిషన్ ఇప్పించండి మీ స్కూల్లో అని అడుగుతాడు రిక్వెస్ట్ చేసి. ఓకే అని చెప్పి పిల్లోడు గురుకులంకి వెళ్ళాలి కాబట్టి నగలు, రాజుగారు వేసుకునేలాగా పట్టుబట్టలు మీలాగా ఉండకూడదు, మామూలు నూలు వస్త్రాలు కట్టుకొని కావలసిన తిండి పదార్థాలు ఏమన్నా తీసుకొని అన్నీ పట్టుకొని, పుస్తకం బల్పం ఏమన్నా ఉంటే అవి తీసుకొని, చదువుకు సంబంధించినవి అది తీసుకొని 4 జతల బట్టలు, 4 రోజులకు సరిపడా పిండి పదార్థాలు వాళ్ళ అమ్మ సర్దిద్ది పిల్లోడు బయలుదేరిపోవాలి. అప్పుడు తెల్లారి పండగ అయిపోయింది, పుట్టినరోజు పండగ అయిపోయింది, తెల్లారి ఆ అబ్బాయి సర్వసేనాధికారి అంటే కొడుకు ఎలా ఉంటాడు, మంచి ఫుడ్ తిని ఇంత ఎత్తున తయారవుతాడు, చిన్న వయసులో బలంగా తయారవుతాడు, అందరిలోనూ కొట్టొచ్చినట్టు కనపడతాడు, శరీర దారుఢ్యం అందరికీ మంచి యుద్ధవీరుడిలాగా కనిపిస్తూ ఉంటాడు. అయితే బయలుదేరతాడనమాట, అందరికీ టాటా బై చెప్పేసి గుర్రం వేసుకొని టక్క అంట గుర్రం ఎట్టెళ్ళిద్ది. అది మా అమ్మ బంగారు తల్లే, గుర్రం ఎట్టెళ్ళిద్ది అంటే చేసి చూపించింది, బంగారు తల్లి ఇది ఎట్టెళ్ళిద్దమ్మా గుర్రం, భలే చెప్పావు అక్షయ్. అట్లా వెళ్ళిద్దు, గిట్టలు సౌండ్ చేసుకుంటా
మట్టి గాల్లో ఎగురుకుంటా స్పీడ్ వెళ్ళిపోతాడు అనమాట. స్పీడ్ కదా మనవాడు, గుర్రం ఇంకా స్పీడ్ వెళ్ళిపోతాడు. అట్లా వెళ్ళిపోతా ఉండేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇంతవరకులాగా మధ్యాహ్నం అయితే వెనక్కి రాకూడదు. నువ్వు వెనక్కి తిరిగి వచ్చావా ఇంకా ముందుకు వెళ్ళటానికి లేదు, ఇంక వెనక్కి ఉండిపోవటమే. నిట్ట మధ్యాహ్నం అంటే పగలే కాబట్టి వెనక్కి వచ్చేసాడు. ఇప్పుడు నిట్ట మధ్యాహ్నం అయిపోయింది, ముందుకెళ్ళిపోవాలి. ముందుకెళ్ళిపోతుంటే సాయం సంధి వేళ అయ్యింది, అది దాటి అర్ధరాత్రి అయిపోయింది, దాటేశాడు. బయలుదేరేటప్పటికి ముందు ఒక గంట ముందు గురువుగారు, ఆస్థానంలో ఉన్న గురువుగారు చెప్తాడు, కొంచెం ట్రైనింగ్ ఇస్తాడు. నువ్వు నిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి వెనక్కి వచ్చావు, ఇప్పుడు వరకు ఇలాగే జరిగింది. నిట్ట మధ్యాహ్నం దారి ముందుకెళ్తే ఏమవుతుందో, ఎక్కడ ఏముంటాయో నీకు చెప్తానని చెవులో ఒక రహస్యాన్ని చెప్తాడు. కొంచెం ముందుకెళ్ళేసరికి గజ దొంగలు ఉంటారు. ఒంటి మీద ఏమున్నా ఒలుసుకొని తీసేసుకుంటారు, నిన్ను చంపేసైనా లాగేసుకుంటారు. వాళ్ళు ఎక్కడుంటారు? ఆ కొండలు దాటి వెళ్ళాక ఉంటారు అని చెప్తాడు. అది దాటిన తర్వాత వాళ్ళని కూడా దాటి నువ్వు ముందుకెళ్ళావంటే ఒక నది వచ్చింది. నది వచ్చిన తర్వాత నది దగ్గర చెట్లు ఎత్తుగా ఉంటాయి. చెట్లు ఎత్తుగా ఉన్న వరకు నువ్వు సేఫ్గా ముందుకెళ్ళగలుగుతావు. రెండో స్టెప్ గురించి ఇది. ఫస్ట్ స్టెప్ గజ దొంగలు దాటుకొని వెళ్తే నది వచ్చింది. నది దగ్గర ఎత్తాటి పొడవాటి చెట్లు ఉంటాయి. ఆ చెట్లు ఉన్నంత వరకు నువ్వు సేఫ్. చెట్లు ఖాళీ అయిపోయి రోడ్డు కనపడే ప్లేస్కి వెళ్ళేసరికి అక్కడ ఒకటి చెప్తాడు. సస్పెన్స్. ఏమనుకుంటున్నావు నువ్వు? మళ్ళీ చెప్పు. ఫస్ట్ గజ దొంగలు, తర్వాత నరభక్షకులు ఉంటారు అక్కడ అని చెప్తాడు. చెప్పేసావు, సరే. నువ్వు ఊహించలేవులే, తెలియదులే నువ్వు ఎప్పుడు ఈ కథ చెప్పు. నరభక్షకులు ఉంటారు అని చెప్పాడు. మనుషుల్ని తినేవాళ్ళు. నరుడు అంటే నరుడు మనుషులు, భక్ష్యం అంటే తింటాం. మనుషుల్ని తినేసి నరభక్షకులు ఉంటారు. చెట్లు ఉన్నంత వరకు సేఫ్. చెట్లు దాటిన తర్వాత వీళ్ళు ఉంటారు. నువ్వు వీళ్ళని కూడా దాటుకొని వెళ్ళాలి. నరభక్షకులు కూడా దాటిన తర్వాత పులులు, సింహాలు ఉన్న ప్లేస్లు వచ్చేస్తాయి. అక్కడ ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ దగ్గర నువ్వు నిలబడాలి. గేట్ తీసుకొని లోపలికి వెళ్ళే ఎంట్రీ పాస్ లేదు నీకు. నువ్వు అడిగినా ఎవరు పాస్ ఇవ్వరు. నువ్వు అక్కడ నుంచొని ఉంటమే, అడగను కూడా అడగకూడదు. అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళేసరికి చేతులు కట్టుకొని నిలబడాలి. చేతులు కట్టుకొని నిలబడి వాళ్ళు గేట్ తీస్తే నువ్వు అప్పుడు లోపలికి ఎంటర్ అవ్వాలి అని చెప్తాడు. అక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత గురువు గారి దగ్గర చేరుకుంటావు. నువ్వు ఇట్లా మూడు స్టెప్పులు నువ్వు దాటితేనే నువ్వు అనుకున్న ఏమంటారు లక్ష్యాన్ని చేరుకోగలవు. లక్ష్యం కాదు, చదివేసుకోవాలి మొత్తం. చదువుకోవడానికి డెస్టినేషన్కి వెళ్తాడు. గూగుల్ మ్యాప్ స్టార్టింగ్ పాయింట్ నుంచి నువ్వు డెస్టినేషన్కి వెళ్ళాలంటే ఈ 3 స్టెప్పులు దాటాలని చెప్తాడు. నేర్చుకోవడానికి స్కూల్కి అనమాట. అయితే పిల్లోడు చీకటి పడిపోయేసరికి ఆకలేసేస్తుంది బాగా. పాత బట్టలు వేసుకున్నాడు కదా, గుర్రం మీద వెళ్ళాడా, ఒకటే చెమట మట్టి. ఈ పాటికి 3వ ట్రిప్ అన్నం తయారయ్యేది ఇంట్లో. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం తిని పిల్లోడు తెల్లారగట్ట బయలుదేరాడు. అయితే గజ దొంగలు వచ్చేసారు. పిల్లోడికి గుర్రం గిట్టల సౌండ్కి వాళ్ళు వచ్చేసరికి ఆపేస్తారు. పిల్లోడు భయంగా గుర్రం దిగి, ఏమండి నేను స్కూల్కి నేర్చుకోవడానికి వెళ్తున్నానండి, నా గుర్రమేనండి ఇది, మన అమ్మగారేమో పిండి వంటలు పెట్టారండి, కావాలంటే చూసుకోండి, నేను ఈ తినుబండారాలు తీసుకొని ఈ రాత్రి తింటాను, రేపు పొద్దునకి వెళ్ళిపోతానండి, నన్ను ఏం చేయమాకండి అని దండం పెట్టి బతిలాడతాడు. వదలరమ్మ. మొత్తం సంచులన్నీ చెక్ చేసి వాడి దగ్గర ఒక కత్తి ఉంటుందిగా సేఫ్ సైడ్, పిండి వంటల మధ్యలో ఉన్న ఒక కత్తి ఉంటే అది కూడా లాగేసుకొని, పిండి వంటలు కూడా లాగేసుకొని అన్న అక్కడే కూర్చోబెట్టేస్తారు. అక్కడే కూర్చోబెట్టేసరికి ఏడ్చినంతసేపు ఏడ్చి నిద్రపోతాడు. వీడికి తెల్లారికి వెలుగు వచ్చింది. చిన్న పిల్లాడు కదా, 10 ఏళ్ళు అంటే. ఎంత అర్ధరాత్రి తర్వాత పడుకున్నా పొద్దురికి లేగలేడు. ఏడ్చి పడుకున్నాడుగా. సూర్యోదయం అయిపోయింది, తెల్లారిపోయింది. చూసేసరికి ఎవ్వరూ లేరు గజ దొంగల పక్కన. గజ దొంగలు ఎవ్వరు లేకపోయేసరికి మెల్లగా డేక్కుంటా ముందుకెళ్ళిపోయాడు. గుర్రం ఉందా? గుర్రం కూడా మాయమైపోయింది. గజ దొంగలు మాయమైపోయారు, గుర్రం కూడా మాయమైపోయింది. పిల్లోడేమో ఏడుపులు. తెల్లారింది, వెలుతురు కనిపిస్తుంది.
ఆకలేమో నకనకలాడిపోతుంది. పిండి పదార్థాలన్నీ లాగేసుకున్నారు కదా. ఆకలి పిచ్చాకలి వేసేసి అక్కడ చెట్లు ఉంటాయిగా అడవిలో, చెట్లు కొమ్మల్లో ఉన్న కొంచెం పైకి వెళ్ళి కావలసిన కాయలు కోసుకొని కొంచెం కాయలు తిని మంచినీళ్ళు తాగి ముందుకెళ్తుంటే నది వచ్చేది. అంటే పిల్లోడికి ఒక స్టెప్ దాటేసానని తెలిసిపోయింది. సేఫ్గా ముందుకెళ్ళిపోయాడు కదా. వీళ్ళు ఏమి చేయలేదు, గుర్రం పోయినా సరే కాలినడకని ముందుకెళ్ళిపోతాడు. వీడు ఆల్రెడీ చురుగ్గా ఉన్న మనిషే, ఆల్రెడీ ఇవన్నీ డొక్కాముక్కలు తిన్న మనిషే. ఈ పిల్లోడు ట్రైనింగ్ 2 ఏళ్ళు. అడవిలోకి వెళ్ళటం అంటే మాటలమ్మ, మధ్యాహ్నం వరకైనా వెళ్ళాలా, మళ్ళీ వెనక్కి వెళ్ళాలా. ప్లస్ వాళ్ళ నాన్నగారు ట్రైనింగ్ ఇచ్చారు చిన్నప్పటి నుంచి. పిల్లోడికి భయం అనేది లేదు. వాళ్ళ ముందు ఏదో యాక్షన్ చేశాడు, కానీ ఇందాక గజ్జి దొంగల దగ్గర యాక్షన్ చేశాడు అంతే. అయ్యా నేను నేర్చుకోవడానికి వెళ్తున్నాను, నా దగ్గర తినుబండారాలే ఉన్నాయి. పిల్లోడు లోపల ధైర్యంగానే ఉన్నాడు. సరే తిన్నాడు. నడుచుకుంటా నది వచ్చింది అనమాట. పిల్లోడికి ముందే చెప్పారు కదా, అక్కడ రాజస్థానంలో రాజగురువు చెప్పాడు కదా. రాజగురువు ఏమని చెప్పాడు, 2వ స్టెప్, నువ్వు ఇది స్టెప్ దాటిన తర్వాత 2వ స్టెప్లో చెట్లు ఉన్నంత వరకు నువ్వు సేఫ్. ఆ నది పక్కన, నది దగ్గర చెట్లు దాటావా నరభక్షకులు వచ్చేస్తారు మీదకి అని చెప్తాడు. నరభక్షకులు అంటే చెప్పాను కదా ఇందాక, ఏంటి, మనుషులు తిరిగి తినేసే రాక్షసులమ్మ. ఇక పిల్లోడు చెట్లు ఉన్నంత వరకు వెళ్ళాడు. కొంచెం వెళ్ళేసరికి చెట్లు మాయమైపోయినాయి. మామూలుగా రోడ్డు కనిపిస్తుంది. పిల్లోడు భయంగా నడుచుకుంటూ వెళ్తుంటే వచ్చేసారు వాళ్ళు. వచ్చేస్తుంటే దూరం నుంచి చూసేశాడు. పిల్లోడు దూరం నుంచి చూసేశాడు. గురువుగారు ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా. ఇంకా అది ఏం చేయాలని ఒక చెట్టు పొదట్లో దాక్కొని 2 రాళ్ళ ముక్కలు పట్టుకొని ఆ రాళ్ళని కత్తుల్లాగా తయారు చేసేసి ఒక 5 నిమిషాల్లో, వాళ్ళ నాన్న ట్రైనింగ్ కదా మరి చిన్నప్పటి నుంచి. మనం ఏ పరిస్థితిలో అయినా సరే సందర్భాన్ని బట్టి మన చేతిలో ఆయుధం ఉన్నా లేకపోయినా సరే మన గోల్డే ఆయుధంలాగా పోరాటం చేసి గెలిచి ముందుకెళ్ళాలన్న ట్రైనింగ్ ఇచ్చాడు వాళ్ళ నాన్న. ఆ పిల్లోడు అందుకే ఒక రాయిని తీసుకొని, దొరికిన వస్తువులు అయ్యే కదా మరి ఇంకేముంటాయి అక్కడ, అందుకని ఆ రాళ్ళని చాకులుగా కోసేసుకొని తయారు చేసేసుకొని ఒక చెట్టు మొదలను కోసేసి చాకులాగా గొడ్డల్లాగా వాడేశాడు దాన్ని షార్ప్గా. చెట్టు మొదలు ఊడిపోయింది. ఊడిపోయాక అంత ఆకులన్నీ తీసేసి తన తినుబండారాలు తెచ్చుకున్న సంచి ఉంది కదా, వాళ్ళు తినేశారు. ఖాళీ సంచి మొహాన్ని కొట్టారు. ఆ సంచిని జేబులో పెట్టుకొని వచ్చాడు. అదేమో చుట్టుకొని ఒంటి నిండా ఆకులు చెట్లు చుట్టుకొని డెక్కుంటూ ముందుకెళ్తున్నాడు ఒక చెట్టులాగా. ఇప్పుడు సైన్యాల్లో మన యుద్ధం రాపోయినా సరే సరిహద్దుల్లో వేరే సరిహద్దులు ఉంటాయి కదా. మన బోర్డర్లో చైనా వాళ్ళు ఉంటారు ఒక పక్క, ఇంకో బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు. అట్లా సరిహద్దులకు పక్కన ఆ దేశం వాళ్ళు ఈ దేశం వాళ్ళు పహారా కాస్తూనే ఉంటారు. వాళ్ళు కనపడకుండా వీళ్ళకి కనపడకుండా వాళ్ళు ఇంకా ఏంటి ఆకులు చుట్టుకొని ఉంటామే కదా, గన్నులు పెట్టుకొని ఆకులు చుట్టుకొని ఉంటారు. అట్లాగే ఈ పిల్లోడు కూడా నడవకుండా డెక్కుంటా వెళ్తూ ఉంటాడు. ఆ చెట్టు మొదలేమో కదులుతా ముందుకెళ్ళింది, చెట్టు అనుకుంటారు వాళ్ళంతా. అట్లాగే వాళ్ళ కంట్లో పడకుండా ఆ అర్ధరాత్రి కూడా దాటిపోయి డెక్కుంటా వెళ్ళిపోతాడు. మళ్ళీ తెల్లారి సాయంత్రం అయిపోద్ది అక్కడ. ఆ రాత్రి అంతా ఉన్నాడా, తెల్లారేమో నది దాటాడా. తెల్లారి నది దాటిన తర్వాత మధ్యాహ్నం అయిపోయిందా, నరభక్షకులు కనపడుతుంటే మధ్యాహ్నం నుంచి మూసిగేసుకొని వెళ్ళాడా, చెట్టు ఆకులన్నీ మోకాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడా. సాయంత్రం అయిపోయింది. ముందు రోజు బయలుదేరిన బిడ్డ తర్వాత రోజు సాయంత్రానికి నరభక్షకులను కూడా తప్పించుకొని పుల్లు సింహాలు ఉండే గేటు దగ్గరికి వెళ్తాడు. బతికాను రా దేవుడా అని అక్కడ నుంచి ఉంటాడు. సరేనా, అక్కడ నుంచి ఉంటాడు. అక్కడ నుంచి ఉండేసరికి అర్ధరాత్రి అయిపోయింది. వాళ్ళేమో గేట్ తీరు ఎంతసేపు నుంచున్నా, మనుషులు ఉంటారు కానీ తీరు. అర్ధరాత్రి అయిపోయింది. చిన్నపిల్లోడు కదా, ఎంతసేపు నుంచున్నా నీరసం వచ్చేసింది. కూర్చునేసరికి ఇంకా నిద్ర వచ్చేసింది వాడికి. నిలబడితే కాళ్ళు నొప్పులు, కూర్చుంటే నిద్ర. అర్ధరాత్రి ఏమో దాటిపోయింది. చిన్న వయసు పిల్లాడు కదా, నిద్రపోతాడు తెలియకుండానే. ఈ పిల్లాడిని చూసి వాళ్ళ టయానికి వాళ్ళు ఓపెన్ చేసేటప్పటికి నిద్రపోతాడు. కొంచెం మెలుకుని ఉంటే లోపలికి వెళ్ళిపోయేవాడు. సేఫ్గా లోపలికి వెళ్ళిపోయాడు. 2 స్టెప్పులు దాటేశాడు. ఇది కూడా దాటేస్తే 3వ స్టెప్పు వెళ్ళిపోయేవాడు. కానీ నిద్రాదేవత ముంచుకొచ్చేసింది. పిల్లోడు నిద్రపోయాడు. గేట్ ఓపెన్ చేసేసరికి లేదు, సోయిలో లేడు, పిచ్చి నిద్రపోయాడు బిడ్డ. ఇక
గేట్ క్లోజ్ చేసేస్తారు. గేట్ క్లోజ్ చేసేస్తారు. అయ్యో అనుకుంటాడు. తెల్లారి లేచి మళ్ళీ నుంచోనే ఉంటాడు. తెల్లారి కూడా అంతే అయింది. మళ్ళీ రాత్రి అయిపోయింది. రాత్రి అయితే పగలు ఎంతైనా కూర్చుంటాడు. రాత్రి అయితే నిద్ర వచ్చింది కదా మరి మనిషి పుల్లు సింహాలు లోపల ఉంటాయి అని చెప్పాడు. ఆ గేట్ ఉంటుంది, ఆ గేటుని దాటి నువ్వు లోపలికి వెళ్ళిపోవాలి. నీకు నువ్వు తలుపు తీయకూడదు. వెళ్ళావా పుల్లు సింహాలు అవి తినేస్తాయి. గేట్ నువ్వు టచ్ చేయకూడదు. జస్ట్ నువ్వు అలా నుంచోవటమే, నీ ప్రెజెన్సే ఉండాలి అంతే. ఏది టచ్ చేయకూడదు. గేటు గ్రిల్లు ఏమీ పట్టుకోకూడదు. సరేనా? తెల్లారి కూడా అలాగే అయిపోద్ది. అర్ధరాత్రి అయిపోద్ది. మళ్ళీ చిన్నోడు నిద్రపోతాడు. నిద్రపోయేసరికి వాళ్ళేమో గేట్ తీస్తారు, వీడేమో వెళ్ళలేకపోతాడు. రావటం లేదని మళ్ళీ గేట్ వేసేస్తారు. వాళ్ళు ఎందుకో మిడ్ నైట్ తర్వాతే గేట్ తీస్తున్నారు, వేస్తున్నారు, మరి ఎందుకో తెలియదు. పిల్లోడేమో నిద్రపోయాడు. 3వ రోజు కూడా అయిపోయింది, తెల్లారిపోయింది. అయ్యో 2 రాత్రులు మిస్ చేసుకున్నాను, ఇది 3వ రోజు తెల్లారింది, సూర్యోదయం అయిపోయిందని పిల్లోడు దిగాలుగా కూర్చుంటాడు. అక్కడే చెట్లు అయ్యో కోసుకొని ఆకులు తింటా, కాయలు కొనుక్కుంటా. కాయలు కొనుక్కోవటం కాదు, చెట్లు కోసుకొని తినేస్తాం. అట్లా ఉంటాడు. నదిలోకి వెళ్ళి నీళ్లు తాగి మళ్ళీ వచ్చి కూర్చుంటాడు గేట్ కాడ. ఈసారి ఏం చేయాలి? నేను రాత్రి అయ్యాక పడుకోకూడదు, మధ్యాహ్నం నుంచే నిద్రపోవాలి. కలిసిన కాయలు 4 కాయలు ఎక్కువే తినేసి వాష్రూమ్కి వెళ్ళొచ్చి అక్కడే కూర్చున్నాడు. ఇక కూర్చొని 1 గంట అట్ట కూర్చొని నిద్రపోయాడు. నిట్ట మధ్యాహ్నం నుంచి నిద్రపోయి సాయంత్రం 6-7 బాగా లేచాడు. నిద్రపోయి ఫ్రెష్గా లేచాడనమాట. ఇక ఈ దెబ్బ నేను నిద్రపోకూడదు, 2 రాత్రులు మిస్ చేసుకున్నానని కూర్చుంటాడు. పట్టుదలగా కూర్చుంటాడు పిల్లాడు. ఎప్పుడు తెరుస్తారా అని లోపలికి దూకేయడానికి రెడీగా ఉంటాడు పిల్లాడు. వాళ్ళు అర్ధరాత్రి అయ్యేసరికి గేట్ తీస్తారు. పిల్లోడు నిద్రపోకుండా ఉండటం మంచిదయింది. 3వ రోజు 3వ రోజు లోపలికి దూరిపోతాడు. దూరిపోయేసరికి ఆ పిల్లోడు లోపలికి వెళ్ళాక గేట్ వేసేసి క్లోజ్ చేసేస్తారు. అక్కడికి వెళ్ళేసరికి మనుషులు ఉంటారు. గురువుగారి దగ్గరికి తీసుకెళ్తారు. 3 కష్టమైన మార్గాల్ని దాటి ముందుకు వచ్చాడు కాబట్టి అడ్మిషన్ ఇచ్చేస్తారు గురువుగారు. అంటే పులులు ఏం రాలేదా? పులులు లేవు, ఏమి లేవు. ఇదంతా కూడా వీళ్ళ స్కెచ్ అనమాట. రాజాస్థానంలో ఉన్న రాజగురువు, సేనాధికారి వీళ్ళందరూ పిల్లోడికి అడ్మిషన్ దొరకాలంటే ఇవన్నిట్లో రాటు తెలిపోయి ఉండాలి. భయం అనేది నాలుక మీద కూడా ఉండకూడదు. వాడి మైండ్ సెట్ ఎప్పుడు కూడా పోరాటంతోనే ఉండాలి. సమస్య వస్తే పోరాడి ముందుకెళ్ళిపోవాలి, లక్ష్యాన్ని ఛేదించాలి. అదే ఉంది తన మైండ్ సెట్. ఇవన్నీ అతనికి అలవాటు పడాలి అంటే కఠోర దీక్ష కావాలి. ఈ 2 ఏళ్ళు ట్రైనింగ్తో పాటు అతను వాళ్ళ నాన్నగారు నేర్పించిన పట్టుదల అన్నీ ఏకమయ్యి పిల్లోడిని 3 స్టెప్పులు దాటించి లక్ష్యం వైపు చేర్చినాయి అన్నమాట. ఎక్స్పీరియన్స్ వల్ల చేరుకున్నాడు పిల్లోడు. పుట్టిన దగ్గర నుంచి నేర్చుకున్నాడు కదా, అప్పటికప్పుడు నేర్చుకునేవి కాదు కదా ఏ విద్య కూడా. రాళ్ళని చాకులా తయారు చేయగలిగాడు. చెట్టును కోసేసి చెట్టును మోసుకుంటానే డెక్కుంటా వెళ్ళిపోయాడు. ఒక చెట్టు కదిలేలాగా వెళ్ళిపోయాడు. అంత చెట్టు పొదను మోయటువంటి 10 ఏళ్ళ పిల్లోడికి చాలా కష్టం కదా. తను కనపడకుండా దాక్కోవాలి దాంట్లో. చెట్టును మోసుకుంటా ఎంతో దూరం వెళ్ళాలి. వెళ్ళిపోయాడు. 2 రాత్రులు నిద్రపోగొట్టుకున్నాడు. 3వ రోజు కూడా నిద్రపోతే కష్టం అని మెలకు నుండి ఉన్నాడు. అర్ధరాత్రి పగలు కొంచెం నిద్రపోయి ఎంట్రీ దొరికింది. అడ్మిషన్ ఇచ్చారు. పిల్లోడికి బాగా ట్రైనింగ్ ఇచ్చారు. బాగా 2-3 ఏళ్ళు బాగా నలగొట్టారు. పిల్లోడు అన్నిటిలోనూ A+గా సర్టిఫికెట్ తీసుకొని రాజ్యం దగ్గరికి వస్తాడు. ఈ లోపల ఆ తండ్రి గారేమో పెద్దోడైపోయి తన బాధ్యతలు తన కొడుకు ఇవ్వమంటారు. ఈ ఎక్స్పీరియన్స్లన్నీ ఊరంతా చాటింపేసి చెప్తారు. పిల్లోడు నాన్నకు తగ్గ కొడుకు సర్వసేనాధికారిగా కూర్చోబెడతారు కొడుకును కూడా. ఇవన్నీ చూశారు కదా మరి రాజుగారు, గురువు గారు. ఇవన్నీ వాళ్ళు అమర్చిన మనుషులేనమాట వీళ్ళంతా. గజ దొంగలు ఉండటం, తినుబండారాల ఆకలికి ఉండగలడా లేదా అని టెస్ట్ చేశారు. గుర్రాన్ని కూడా తీసుకెళ్ళిపోయారు మాయమైపోయి. తర్వాత నడక మార్గంలో నది దాకా వెళ్ళటం కూడా కష్టమే కదా, రాళ్ళల్లో గుట్టల్లో అడవుల్లో పడి అది దాటాడు. తర్వాత నరభక్షకులు కూడా వచ్చేస్తున్నారు. పిల్లోడు తినేసేస్తారని పిల్లోడు అంతా రెడీగానే ఉన్నాడు కదా. అప్పటికప్పుడు కంగారు పడకుండా పారిపోకుండా తిరిగితే ఇంకా వెనక్కి ముందుకే వెళ్ళాలి.
వాళ్ళు వచ్చేస్తున్నారు తినేస్తున్నారు అని వెనక అడిగేస్తే వెనక తిప్పితే తల ఇంటికి వచ్చేయటమే. గురువు దగ్గరికి వెళ్ళే ఎంట్రీ లేదు. ఇంకా చెట్టును కొయ్యటం గొప్ప అయితే దాన్ని మోసుకుంటా వెళ్ళటం ఇంకా గొప్ప. దాన్ని దాటుకొని వెళ్ళాడు. పులు సింహాలు ఉన్న గేటు దగ్గరికి వెళ్ళి 2 రాత్రులు ఉన్నాడు. 3వ రాత్రికి లోపలికి వెళ్ళే ఎంట్రీ వచ్చింది. పిల్లోడు 3 ఛేదించుకొని వెళ్ళిపోయాడు. చాలా వీరుడులాగా చేశాడు. ఒక సేనాధికారికి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా ఈ చిన్న వయసులోనే పిల్లోడు అన్నీ అవపోసం చేసుకొని సర్టిఫికేట్తో వస్తాడనమాట. పిల్లోడు ఎంత నేర్చుకున్నా కూడా ఒక సర్టిఫికేట్ ఉండాలి అక్షయ. మనం ఎంత నేర్చుకున్నా కూడా ఒక యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ ఉంటేనే దానికి వాల్యుబుల్ అనమాట విద్యకి. ఆ విలువైన సర్టిఫికేట్ కావాలని మంచి గురువుగారి దగ్గరికి వెళ్తాను అని అడిగాడు. అవును కదా, మంచి యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ తీసుకోవటం అంటే రాజముద్రే కదా. పిల్లోడు నేర్చుకున్నాడు కాబట్టి ఇచ్చారు, లేకపోతే ఇవ్వరు కదా. అందుకని సర్టిఫికేట్తో క్వాలిఫికేషన్ కూడా చూపించుకొని వస్తాడు. సర్వసేనాధికారిగా కూర్చోబెడతారు. ఎంతో ప్రశంసలు పొందుతా రాజ్యాన్ని సంరక్షిస్తూ మంచి పేరు తెచ్చుకుంటాడు. సేనాధికారి కొడుకు కూడా. సరేనా? బాహుబలి అంత గొప్పడైపోతాడు. బాహుబలి అంత గొప్పడైపోతాడు. బాగుందమ్మా కదా? ఇంకా చెప్పచ్చు. ఇప్పటికే అరగంట చెప్పాను. కథ బాగుందమ్మా? ఇదే బాగుంది. కథ బాగుందా? సేనాధికారి కథ. పేర్లు చెప్పలేదు. సర్వసేనాధికారి పేరు ఒకటి, అతని కొడుకు పేరు ఒకటి చెప్తే బాగుండేది. ఏం కాదులే. ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చాము. పిల్ల కోసం కథ చెప్పా. సరేనా? డియర్ ఫ్రెండ్స్, మీ అందరి సహకారంతో మేము 100 వీడియోస్ పోస్ట్ చేయగలిగాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియోని కూడా మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి, మేమేమైనా మార్పులు చేసుకోవాలనుకుంటే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. బాయ్.